బసవా బసవా అక్కడ చూడు, అమ్మాయిలో ఉంది. అమ్మాయి ఊపిరి జాన్ గారు, పట్టండి హాస్పిటల్కి తీసుకోదాం. మనమేం గుడికి వెళ్ళి పూజ చేసుకుని రావట్లేదు, వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ టైంలో హెల్ప్ లేండి, పదండి వెళ్ళిపోదాం. జాన్ గారు మూసుకుని రండి. ఇదే ప్యాటర్న్లో ఇది 4వ దొంగతనం సార్. ఆ 3.5 కోట్లు వాడే కొట్టేసి ఉంటాడని అనిపిస్తుంది సార్. నాకు అనిపించట్లా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. బండాపు బండి ఉంది, బాడీ కనిపించట్లేదు. చెక్ చేయండి. అరే బ్లడ్ బాగా పోయినట్టుంది. ఓ పాజిటివ్. సార్ ఎలా సార్? ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం నేను. వాసన చూసి ఏ బ్లడ్ గ్రూప్ చెప్పలేనా? సార్ ఈ బాడీ చూడండి, అదంతా కోడి బ్లడ్ సార్. ఏంట్రా నువ్వు, కోళ్ళకి మాత్రం బ్లడ్ గ్రూప్లు ఉండవా? సారీ సార్, సారీ సార్. ఈ బైక్ ఇంజన్ కూడా లేదు సార్. ఇది దాని పని. ఎవరు సార్? గీత, అగ్రహారం గీత, హైలీ టాలెంటెడ్ హైవే దొంగ. సార్ మనం దొంగను పట్టుకోవడానికి వచ్చాం, మీరు కొంచెం స్పీడ్గా ఉండాలి. స్పీడ్ కాదు, స్మార్ట్గా ఉండాలి. ఏంట్రా స్మెల్లో? సార్ నాకు ఒక ఐడియా వచ్చింది. సార్ నువ్వు చెక్ చేయాల్సింది వచ్చిన వాళ్ళ లైసెన్సులు, ఆర్సీలు కాదు. మరి స్మెల్, SML స్మెల్. మెల్లా ఆ దొంగ నా కొడుకు ఒంటి మీద కిరోసిన్ వేసుకుని తప్పించుకున్నాడు. కిరోసిన్ వాసన అంత తొందరగా పోదు. ప్రతి ఒక్కటి చేయి పట్టుకుని వాసన పీల్చి కిరోసిన్ స్మెల్ రాకపోతే వదలండి. వచ్చిందో వాడే. అలాగే సార్. రేయ్ కిరోసిన్ వాసన చెక్ చేయమనరా సార్. మీ అండ్ మై మావా బ్రో జస్ట్ సేవ్డ్ ఏ గర్ల్స్ లైఫ్, ఫీలింగ్ ఎక్సైటెడ్. జాన్ గారు యాంగిల్ కాస్త బెటరా? ఒక గంగిరెత్తుకుంటే జ్ఞానం కూడా లేదు. డెలీట్ చేయి. అంటే 60 లక్షలు నగలు కొట్టేసాం కదా ఎక్సైట్మెంట్లో. ఆ చెయ్యవు. ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. సార్ లోపల పేషెంట్ ఉంది సార్, హాస్పిటల్కి పోవాలి. ఎందుకు కానీ ముందు చెయ్యవా సార్? పేషెంట్ క్రిటికల్ ఉంది సార్, అర్జెంట్గా పోవాలి సార్. రామస్వామి వచ్చే స్మెల్ చూడు, నాకు జలుబు చేసింది, ఏం తెలియట్లేదు. ఆ మాత్రం దానికి రామస్వామి ఎందుకు సార్, వాసన చూడాలి అంతే కదా. కిరసనాయిల్ వాసన అవుతుంది, ఏముంది? వాసన కిరోసిన్ వాసన. పట్టండి, పట్టండి, పట్టండి. త్వరగా మరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎటెల్నా దొరికిపోయేలాగా ఉన్నాం. ఈ నైట్ ఎక్కడ స్టే చేస్తే బెటర్. లోపల కార్లో బ్యాక్ సీట్లో అమ్మాయి అందరూ మర్చిపోయారు జాన్ గారు. మనకున్న పంచాయతీలు చాలా అన్నట్టు మనకి ఫిడేలు అవసరమా? పోలీసులు ఆల్రెడీ మన ఫేస్లు చూస్తారు. రాబరీ కేసు
కొంపతీసి దీని కానీ మనతో చూస్తారనుకో, కిడ్నాపింగ్ కేసు, కర్మకాలి చచ్చిపోతే మర్డర్ కేసు జాన్ గారు. ఇది చచ్చిపోయి ఉంటుందని ఆల్రెడీ నాకు చాలా పెద్ద డౌట్. అలా చూస్తావేంటి? నువ్వు తిప్పిన తిప్పుడుకి నా కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చే కానీ దానికి మాత్రం మెలుగు రాలేదు. నా మాటిని దీన్ని ఎక్కడెక్కడ కప్పెట్టేద్దాం తుప్పల్లో, మనం సేఫ్ అయిపోవచ్చు. జాన్ గారు బండి ఎక్కండి సార్. ఓ తాడి చెట్టుకుంటే తెలివితేటలు ఉన్నా బాగుంది సార్. బసవా, జాన్ గారు అక్కడ ఏదో దారుందిరా. వీఆర్ వెరీ లక్కీ టుడే. సాటి మనిషికి సాయం చేయాలనుకుంటే సృష్టి దారి చూపిస్తుంది జాన్ గారు. ఎవడరా నువ్వు? బానెట్ దిగు. ఈ ఊర్లో ఇతరులకు ప్రవేశం లేదు. ఇదేమన్నా పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా? అంతకన్నా ప్రమాదకరమైనది. ఈడి చింతపండు మొహం. మంజునాథ, వెనకాల ఆడబిడ్డ ఉంది, ఆ ముగ్గురిని లోనకు పంపించు. నాకు వాడు కావాలి. ఎక్కడ కరెంట్ లేకుండా ఈ కాగడాలేంట్రా? మాతృదేవో భవ పితృదేవో భవ శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇదే గరుడ పురాణ. మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పినటువంటి 18వ పురాణమే గరుడ పురాణం. మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, అందులో ఒకటి గరుడ పురాణం. మిగతా పురాణాలన్నీ కూడా శాస్త్రాలను గురించి, మానవ జీవితాన్ని గురించి తెలియజేస్తే, గరుడ పురాణం మాత్రం ఆత్మ యొక్క విశిష్టత, ఆత్మ ఏ విధంగా సంచరిస్తుంది అనేటువంటి పురాణం అంతా కూడా గరుత్మంతుడికి మహావిష్ణువు చాలా శ్రద్ధగా చెప్పినటువంటి పురాణం. ఇదే ఇప్పుడు మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. నారాయణం నమస్కృత్య సరం చైవ సరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమతి. మీరు ఎలా కొడుతున్నారేంటి? పోయేలా ఉన్నారు. తప్పు చేశారు. తప్పు చేస్తే
చంపేస్తారా? ఊరికి కొత్త నువ్వు ఉండమా, మనకి వెళ్తే ఎందుకు? ఏమండి ఈ ఊర్లో డాక్టర్ ఎవరైనా ఉన్నారా? తిన్నగా పోతే చెరువు వస్తుంది, దాని పక్కనే ఆయన ఇల్లు. బస్వరారా కాదురా, ఇటు బాడీ లాంగ్వేజ్ ఏంటో కనుక్కున్నారా? బస్వా పద బస్వా. సార్ డాక్టర్ నారప్ప గారు ఉన్నారా సార్? నీ గంటకి నేను ఎర్రిపప్పులా కనిపిస్తున్నానా? నేనే నారప్ప. అన్నా యాక్సిడెంట్ అయిందన్నా, కాస్త అర్జెంట్ చూడాలి. తర్వాత పేమెంట్ కూడా చేయాలి. దెబ్బలు ఎక్కడ తగిలాయి? రోడ్డు మీద సార్. చూడగానే అనుకున్నా ఇద్దరిట్లో నువ్వే ఇంటెలిజెంట్ అని. థ్యాంక్ యూ. నేను అడిగింది దెబ్బలు ఎక్కడ తగిలాయని. మామిడిపల్లి జంక్షన్. నువ్వు మాత్రం పిల్లలు కనకరా, నీ ఇంటెలిజెన్స్ నీతోటి అంతమైపోవాలి. అన్నా దెబ్బలు నెత్తికి తగిలాయి, బ్లడ్ చాలా వస్తుంది. పేషెంట్ ఎక్కడా? అక్కడ ఏమవుతుందా? ఏంటది? నాకెందుకో ఈ ఊరు చాలా తేడా తేడా ఉంది జాన్ గారు. అంటే ఇప్పుడు ఈ రాత్రి ఈ తేడా ఊర్లోనే ఉండాలా? మీరు వద్దంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉందామండి. వద్దొద్దు, ఇక్కడ వద్దు పెట్టండి, కదండి. వద్దు. హలో సింగియా, సింగియా గారు వినిపిస్తుందండి? హలో సింగియా, హలో సింగియా వినపడుతుందా? ఏమండి ఎందుకు ఏడుస్తున్నారండి? నీకెందుకు? అంటే చెప్పుకుంటే కష్టం తగ్గుద్దని. అయితే మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని చెప్పాలనిపిస్తుంది. చెప్పచ్చా? వై నాట్ అండి, రండి ప్లీజ్ ప్లీజ్. మీ పేరేంటో చెప్పలేదు? బేబీ. నేనెవరో తెలియకుండానే మీరు దగ్గరికి తీసుకున్నారు. మీ మంచి మనసు చూస్తుంటే మీకు ముద్దు ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వచ్చా? అంటే యాక్చువల్గా ఇప్పటికే చాలా మంది ఆఫర్ చేశారు, బట్ నేను వాళ్ళకి ఎప్పుడు ఎస్ చెప్పలేదు. మీరు కష్టాల్లో ఉన్నారన్నారు కదా, కాదని లేకపోతాను, కానిచ్చేయండి. బేబీ 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 బేబీ. బసవా, బేబీ కనిపించట్లేదు బసవా. సూపర్ కోఆపరేటివ్ ఫిగర్ సడన్ గా మిస్ అయిపోయింది. మీ బేబీ మాత్రమే కనిపించట్లేదు జాన్ గారు, ఒక్కసారి మీ చుట్టుపక్కల తిరిగి చూడండి. మీకు ఒక్క పని అప్పచెప్పాను కదా జాన్ గారు, ఆ పని ఏంటి? బండిని చూసుకోమన్నారు. మరి బండి ఏది? బండి సారీ 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 అండి. మీకేం కాలేదు కదా?
జాగ్రత్త అండి. ఆహా నట శూన్య. అయ్యా నీకు అర్ధగంట టైం ఇస్తున్నాను. ఏం ఇన్ఫర్మేషన్ కావాలో కనుక్కొని దీన్ని నాకు వదిలేయండి. దీని చేతిలో ఇంకొక్క మగాడు కూడా మోసపోకూడదు. ఇదన్నా తిన్నగా చేయండి. కారెక్కడా? కారేంటి? డ్రామాలొద్దు. నగలెక్కడ పెట్టావు చెప్పవే. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, సిగ్గులేదు దొంగతనం చేయడానికి? ఆహా, మీరేం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారా? మీరు దొంగలేగా. కారెక్కడా? ఏసేను బే, తర్వాత నేను చూసుకుంటాను. నేను నగల బ్యాగ్తో ఎస్కేప్ అవుతుంటే ఒక సైకిల్ బ్యాచ్ నన్ను ఫాలో చేశారు. రౌండ్ అప్ చేసి నాకు క్లోరోఫామ్ కొట్టి కార్. అయ్యా ఇది ఇంకో కథ అల్లుతుంది. క్లోరోఫారం లేదు, కోలఫారం లేదు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లనైనా నమ్మచ్చేమో గానీ ఈ ఆడదాన్ని నమ్మలేరు సార్. ఏయ్, మీ అమ్మ ఆడది, మీ చెల్లి ఆడది. తెలుసే, మా అమ్మ ఆడది, మా నాయన ఆడది, మా పని మనిషి మంగ కూడా ఆడదే. అండ్ షీ వాజ్ ఎ హాట్ ఉమెన్. అయినా ఆడదంటే మగాడితో ఆడుకునేదేనే. అమ్మడి అమ్మ. నాయనది నాయన. పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మో, పెద్దమ్మో. పెద్దమ్మ చిన్నమ్మ దగ్గరికి వెళ్ళినట్టుంది. ఎటకారం చేస్తే ఎల్లుల్లి కారం వదిలేండి. ఇంత అర్ధరాత్రి బయటకు వెళ్ళిందంటే పెద్ద పంచాయతీ ఉన్నట్టుంది. రోజు రోజుకి గుంపు పెరిగి పెద్దదవుతోంది. అవునులే, ఈ రోజుల్లో ద్వేషాన్ని మించిన ఆకర్షణ ఏముంది? ఇదిగో మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం. తాకండి, రండి, ఈ చెయ్యి పట్టుకోండి, రండి రండి. నా అనుచరులతో నీకేం పని? నాకు నీతోనే పనిపడి వచ్చాను రాజప్ప. వద్దు రాజప్ప, కోపం వద్దు. అది నిప్పు మాదిరి, వెచ్చదనాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఆఖరికి నిన్నే దహిస్తుంది. విడిచిపెట్టే,
నాకు ద్రోహం చేసిన వాడికి కపాల మోక్షం చేస్తే కాని నా గుండెల్లో మంట చల్లారదు. నీ గుండె చల్లబడాలంటే ఇంకో మార్గం ఉంది. ఏంటి? ఈ చెయ్యి పట్టుకో. వాడి చావు ఒక్కటే నాకు సంతృప్తినిస్తుంది. పగతో రగిలిపోతున్న త్రాచు కాటేస్తుంది తప్ప కనికరించదు. వచ్చావా బసవలింగం? మీకు నా పేరు ఎలా తెలుసు? నీ పేరు తెలుసు, నీ ప్రేమ తెలుసు. భూమి కోసమేగా నువ్వు ఎంత కష్టపడుతున్నా. దొంగతనం పాపం కాదా బసవా? ఒక పాపం చేసి మంచి పనికి వాడతానంటే అది పుణ్యమవుతుందా, పాపంగా మిగిలిపోతుందా? చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవా చేసిన పాపాన్ని కడగడం.